సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పరిషత్ కార్యాలయంలో మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 46 మంది లబ్ధిదారులకు 14,14,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇల్లు గుల్ల చేసుకోవద్దని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఎల్ఓసి ద్వారా డబ్బులు పొందవచ్చునని స్పష్టం చేశారు. ఎల్ఓసిపై కొందరు అవగాహన లేని రాజకీయ నాయకులు అనవసర ప్రగల్భాలు పలుకుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎల్ఓసీలు ఇవ్వరని, నిమ్స్లో మాత్రమే ఇస్తారనే విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గం ప్రజలకు 2 కోట్లకు పైగా ఎల్ఓసీలు ఇప్పించానని, నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే తన ధ్యేయమని చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ ఓట్కూరి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిసా రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షులు చిలివేరి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రభాకర్, రావుల నరసయ్య, చెప్ప్యాల శ్రీనివాస, మచ్చా కుమారు, శానగుండ శరత్, బోనాల మల్లేశం, రొడ్డా మల్లేశం, భైరా సంతోష్, లింగాల శ్రీనివాస్, జనగామ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని తొందరగా ఇవ్వాలని చాలాసార్లు అడగడం జరిగింది. దాని ఫలితంగానే మన దగ్గర చెక్కులు దాదాపుగా ఎల్ఓసీలు చెక్కులు కలిపి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో ఇంతవరకు పంచడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏ అనారోగ్యం చేతనైనా అనారోగ్య చేత బాధిన పడితే తప్పకుండా నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే మనకు అక్కడ ఒకే దగ్గర ఎల్ఓసి ఇస్తారు. ఆ ఎల్ఓసిని చాలా మంది 10 లక్షల రూపాయలకు దానికి పరిమితున్నది. కాబట్టి మన ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క చేయూతను మీరు అందుకోవాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించి ఇల్లంతా గుల్ల చేసుకోకుండా తప్పకుండా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా అంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ రాదు. అదే మీరు నిమ్స్కి వెళ్తే 10 లక్షల వరకు వస్తుంది, సీఎం రిలీఫ్ ఫండ్ రాదు. కాబట్టి మనం అందరం కూడా ఎల్ఓసి కోసం నిమ్స్ హాస్పిటల్లో చాలా మందికి ఇప్పటికే 2 కోట్ల రూపాయల వరకు ఇప్పించడం జరిగింది. ఎంతో మందికి ప్రైవేట్ హాస్పిటల్కి ఎల్ఓసి రాదు. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఈ ఎల్ఓసీలు ఆ ఎల్ఓసీలు అని తెలియక దద్దమ్మలు మాట్లాడుతూ ఉంటారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క నిమ్స్ హాస్పిటల్ని రాబోయే రోజుల లోపల ప్రతి 10 రోజులకు వారానికి తప్పకుండా తీసుకొస్తామని తెలియజేస్తూ లబ్ధిదారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.